మోహన్ రంగా. కీర్తిశేషులు స్వర్గీయ వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతిని పురస్కరించుకుని పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 98వ వార్డు గోశాల జంక్షన్ లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రంగా పేదల పెన్నిదిగా బడుగు బలహీన వర్గాల ఆసియా జ్యోతిగా నిలిచిన మహానేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 98వ వార్డు నాయకులు, కార్యకర్తలు, రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే తెలుగువారు ఉన్నారో ఆ ప్రాంతాలన్ని చోట్ల కూడా ఆయనకి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ప్రజానాయకుడు, ఒక నిబద్ధత గల నాయకుడు, కులం అనే ఇది కాకుండా ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి సాయం చేసిన మనిషి, మహామనిషి. ఏదన్నా మాట ఇస్తే మాట తప్పకుండా మడం తిప్పకుండా నిలబడి అలాంటి మహానుభావుడు మన నుంచి దూరం అవడం అనేది మాపు జాతితో పాటు బడుగు బలహీన వర్గాలు అందరికీ కూడా తీరలేదు. ఇన్ని సంవత్సరాలైనా కూడా ప్రజల్లో ఆయన మర్చిపోలేకుండా ఉన్నారంటే మరి ఆయన చేసిన సేవ, ఆయన నిబద్ధత మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆయనతో ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి నాకు. ఆయన నిరాదీక్ష చేసినప్పుడు కానీ, ఎలక్షన్లో పోటీ చేస్తూ కూడా ఆయన్ని ఇబ్బందులు పెడితే నిరాదీక్షలో కూర్చున్నప్పుడు నేను వెళ్ళి ఆయన్ని చూడగానే ఒక ఎమోషన్ వచ్చి అలా చేతులతో పైకి లేపేస్తుంటే అందరూ ఆపిన ఆ రోజుల్లో ఆయన తాగంలో ఈరోజు వరకు కూడా మాకు చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్లే క్రమంలో మనందరం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన మనకిచ్చిన స్ఫూర్తి, ఆయన మన నాయకుడిగా అనతి కాలంలోనే ఈ రాష్ట్రంలో వారి ముద్ర పడింది. దాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకి మరి సానుభూతి తెలియజేస్తూ తప్పకుండా భవిష్యత్తులో వారి చూపిన మార్గంలో నడుస్తానని మాటిస్తూ సెలవు.